హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి డిసెంబర్ లాస్ట్ వీక్లో జరుగుతాయని ఇప్పటికే ఒక ప్రకటనలో రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్గా ఏపీ కానిస్టేబుల్ మనకి వెబ్సైట్లో ఏపీఎస్ఎల్ఆర్బి వెబ్సైట్లో కూడా పెట్టడం కూడా జరిగింది. అయితే మనకి ఈ ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి రీసెంట్గా స్టేజ్ 2 ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా మరో అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు అసలు ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి డిసెంబర్లో జరుగుతాయా జరగవా, అభ్యర్థుల్లో ఉన్న డౌట్స్ ఏంటి అనేవి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కోర్టు కేసు అప్డేట్స్. మనకి రీసెంట్గా ప్రతిరోజు చూసినట్లయితే కోర్టు కేసు అప్డేట్స్ కోసం ఇద్దరు మనకి ప్రిలిమ్స్ రిటన్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో 7 ఆన్సర్లు తప్పుగా ఇవ్వడం జరిగిందని కొంతమంది హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో వాళ్ళ యొక్క అప్డేట్ గురించి అడుగుతున్నారు. అదేవిధంగా కోర్టు కేసు హోమ్ గార్డ్స్ గురించి అడుగుతున్నారు. అదేవిధంగా స్టేజ్ 2 ఫామ్ గురించి అడుగుతున్నారు. అదేవిధంగా ఈవెంట్స్ ఖచ్చితంగా డిసెంబర్లో జరుగుతాయా లేదా అని కూడా అడుగుతున్నారు. తర్వాత కొంతమంది మిస్లీనియస్ క్వశ్చన్స్ లైక్ డెలివరీ లేడీస్ ఉన్నారు, మేము ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ మేము రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయాము, ఎలా రిజిస్ట్రేషన్ నెంబర్ని మేము రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు ఎలా లాగిన్ అవ్వాలి. అదేవిధంగా రీసెంట్గా మనకి మధ్యంతర ఉత్తరవాలి అనే ఒక వర్డ్ వచ్చింది, అంటే ఇది ఇంటర్లింక్ టు హోమ్ గార్డ్ కేసు గురించి, వాటి గురించి ఏంటి అడుగుతున్నారు. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ వస్తుందా ఏంటనేది ఇన్ని క్వశ్చన్ అని అడుగుతున్నారు. ఈరోజు 1 by 1 ఇటు యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ కోర్టు కేసు చూసినట్లయితే రీసెంట్గా మనకి ఫస్ట్ వన్ హోమ్ గార్డ్ గురించి డిస్కస్ చేద్దామండి. హోమ్ గార్డ్స్ కేసు ఈ రీసెంట్గా చూసినట్లయితే వీళ్ళకి హైకోర్టు అనేది కొంచెం ఫేవరబుల్గా తీర్పు ఇచ్చిందండి. ఏంటో ఫేవరబుల్గా తీర్పు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటిఫికేషన్ మనం నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికే 2 years అయిపోయింది. ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పారా నెంబర్ 7లో మనకి ఏంటంటే ఏముంటుందంటే ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓసీకి ఏం చేశారు అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనీస అర్హత సాధించడానికి ఒక పర్సంటేజ్ పెట్టడం జరిగిందండి. ఏంటంటే ఇక్కడ 40% పెట్టడం జరిగింది, ఇక్కడ 35%, ఇక్కడ 30%. మార్కుల్లో చూసినట్లయితే వీళ్ళకి 80 మార్క్స్ రావాలి, వీళ్ళకి 70 మార్క్స్ రావాలి, వీళ్ళకి 60 మార్క్స్ రావాలి. అయితే వీళ్ళు హోమ్ గార్డ్స్కి ఏంటంటే ఉన్న పోస్టులు ఉన్నాయండి, కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులకి వీళ్ళు ఏంటంటే హోమ్ గార్డ్స్ వాళ్ళు కనీస అర్హత మార్కులు అనేవాళ్ళు కనీస అర్హత మార్కులు సాధించలేదండి. కానీ ఆ పోస్టులకి మమ్మల్ని స్పెషల్ కేటగిరీగా కన్సిడర్ చేసి మాకు కనీస అర్హత సాధించకపోయినా మాకు ఈవెంట్స్కి అలౌ చేయండి, అదేవిధంగా మెయిన్స్కి అలౌ చేయండి అని వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. వీళ్ళకి అనుగుణంగానే మనకి ఏం జరిగిందంటే హైకోర్టులో వీళ్ళకి అనుగుణంగానే తీర్పు అనేది సానుకూలంగా రావడం జరిగింది. ఏంటంటే వీళ్ళకి హైకోర్టు ఏం చేసిందంటే ఇంటీరియం ఆర్డర్ ఇచ్చిందండి. అంటే ఇంటీరియం మధ్యంతర ఉత్తర్వులు అంటారు. మీరు హైకోర్టు ఏం చెప్పిందంటే ఓకే వీళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేయండి, మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేయండి అని ఏం చేసింది మధ్యంతర ఉత్తర్వులు ఆదేశాలు ఇచ్చింది. ఎవరికి? ఏపీఎస్ఎల్ఆర్బికి. అంటే ఏపీఎస్ఎల్ఆర్బి ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ అంటే పోలీసు నియామక బోర్డుకి ఏం చెప్పింది హైకోర్టు, ఓకే వీళ్ళకి ఈవెంట్స్కి అలౌ చేయండి, కనీస మార్కులు సాధించకపోయినా వీళ్ళకి స్పెషల్ కేటగిరీలో కన్సిడర్ చేసి వీళ్ళకి ఈవెంట్స్కి మెయిన్స్కి అలౌ చేయండి అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదండి, మధ్యంతర ఉత్తర్వులు. ఎందుకంటే మనకి ఈవెంట్స్ ఇప్పుడు జరిగిపోతే వీళ్ళకి ఇన్ కేస్ అన్యాయం జరిగిపోతుందని అందువల్ల ఏం చేశారంటే వీళ్ళకి ఏపీఎస్ఎల్ఆర్ బోర్డుకి హైకోర్టు ఏం చేసింది వీళ్ళకి అలౌ చేయండి అని చెప్పింది. ఇప్పుడు ఏపీఎస్ఎల్ఆర్బి చైర్మన్ అయిన రవి ప్రకాష్ గారు ఈరోజు మనకి ఏం చేశారంటే హైకోర్టులో మనకి కౌంటర్ దాఖలు చేశారండి. ఏంటంటే ఇతను మనకి ఏపీఎస్ఎల్ఆర్బి చైర్పర్సన్ అయిన ఎవరంటే రవి ప్రకాష్ గారు ఏం చేశారు అంటే నోటిఫికేషన్ ప్రిలిమ్స్ రిటర్న్ ఎగ్జామ్ రాసినప్పుడే మీరు నోటిఫికేషన్లో కంప్లీట్గా ఎన్ని మార్కులు కనీస మార్కులు ఎన్ని అనేది పారా నెంబర్ 7లో చెప్పడం జరిగింది. వీళ్ళని స్పెషల్ కేటగిరీలుగా కన్సిడర్ చేయము, స్పెషల్ కేటగిరీగా కన్సిడర్ చేస్తే వీళ్ళకి 50% రిజర్వేషన్ అయిపోతుంది,
50% రిజర్వేషన్ అయిపోతుంది, ఇది సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము వీళ్ళకి కనీసం మార్కులు రాకపోతే ఈవెంట్స్కి దీనికి అలౌ చేయము అని ఏం చేశారు అంటే ఈరోజు వీళ్ళు ఏంటంటే కౌంటర్ దాఖలు చేశారండి. అయితే వీటి యొక్క తీర్పు అనేది మనకి మధ్యంతర ఉత్తర్వులు కాబట్టి వీటి యొక్క తీర్పు అనేది పెండింగ్లో ఉందండి. కాబట్టి వీళ్ళకి అలౌ చేస్తారా లేదా అనేది మనం చూసినట్లయితే ఇంకా అది సస్పెన్స్లో ఉందండి. అయితే మనకి రాజస్థాన్లో కూడా లాస్ట్ ఇయర్ ఒక కేసు నమోదైందండి. నోటిఫికేషన్లో ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా నోటిఫికేషన్ ఇస్తారు కదండి. ఈ నోటిఫికేషన్లో ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఏమైనా మధ్యలో మార్పులు ఉంటే చేసుకోవచ్చు అని ఇందులో పాయింట్ ఉంటే అలా యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇందులో ఆ పాయింట్ ఏమైనా మార్పులు చేయాలని అనే పాయింట్ అనేది ఇందులో యాడ్ చేయకపోతే నోటిఫికేషన్లో ఎటువంటి మార్పు చేయకూడదు అనేది రీసెంట్గా November 6న సుప్రీంకోర్టు ఎక్కడంటే రాజస్థాన్లో ఒక కేసుకి తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పారా నెంబర్ 7 నోటిఫికేషన్ చూసినట్లయితే వీళ్ళకి కనీసం మార్కులు రాకపోతే ఎలా చేయమని ఉందండి. కాబట్టి ఇది వాటి యొక్క తీర్పు అనేది ఎలా ఉందంటే సస్పెన్స్లో ఉందండి. కాబట్టి వీళ్ళు హోంగార్డులకి ఏం జరుగుతుందా ఏంటనేది మనం నెక్స్ట్ ఇయర్ కోర్టు యొక్క అప్డేట్ వచ్చినప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటండి కీ. మనకి ప్రిలిమ్స్ రిటర్న్ ఎగ్జామ్ జరిగింది కదండి. ఆ ప్రిలిమ్స్ రిటర్న్ ఎగ్జామ్లో కీలో మనకి 7 క్వశ్చన్స్ తప్పుగా ఉన్నాయి అని కొంతమంది ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ 7 క్వశ్చన్స్ తప్పుగా ఉన్నాయని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు రీసెంట్గా ఏం చెప్పిందంటే మీరు ఏవైతే 7 క్వశ్చన్స్ తప్పు ఉన్నాయో ఆ తప్పుగా ఉన్న దానికి మీరు ఆధారాలు సమర్పించండి హైకోర్టుకి అని హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఈ 7 క్వశ్చన్స్కి ఏవైతే తప్పు ఉన్నాయో ఆ తప్పుల్ని విత్ ఆధారాలు అంటే అకాడమిక్ బుక్స్ కావచ్చు, ఏదైనా సోర్స్ కావచ్చు, ఆ సోర్స్ని వీళ్ళు హైకోర్టుకి సమర్పించాలి. అయితే వీటి యొక్క తీర్పు అనేది ఎప్పటికి వాయిదా వేయడం అయిందంటే November 25కి వీటి యొక్క తీర్పు అనేది వాయిదా వేయడం జరిగింది. క్లియర్? సో ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతాయా లేవంటే వీటి యొక్క కంప్లీట్ అప్డేట్స్ వచ్చినంత వరకు ఈవెంట్స్ మనకి జరుగుతాయా లేవా అనేది చెప్పలేమండి. అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది డిసెంబర్ లాస్ట్ వీక్లో ఖచ్చితంగా కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉందండి. కాబట్టి ఈ కోర్టు కేసులన్నీ క్లియర్ అయిపోతే మ్యాక్సిమం 99% కండక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ 1% అనేవి ఈ కేసులు అనేవి మనకి క్లియర్ అయిపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ స్టేజ్ 2. చాలా మంది ఈ స్టేజ్ 2 కోసం అడుగుతున్నారు. సార్ నేను అప్పుడు అప్లై చేశాను, ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలా అంటే మనకి లాస్ట్ టైం ఒకసారి స్టేజ్ 2 కోసం అందరూ కూడా ఫిల్ చేశారు. అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం వల్ల ఈ ఈవెంట్స్ అనేవి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్టేజ్ 2 నోటిఫికేషన్కి మళ్ళీ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేట్ని కూడా ఎక్స్టెన్షన్ చేశారు. ఎప్పుడుకంటే నవంబర్ 28కి ఈ డేట్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఎవరైతే అప్లై చేయలేదో, ఎవరైతే అప్పుడు స్టేజ్ 2 ఫిల్అప్ చేయలేదో వాళ్ళకి మాత్రమే ఈ స్టేజ్ 2 అనేది అవుతుంది. అంతకుముందు ఫిల్అప్ చేసిన వాళ్ళు ఇప్పుడు స్టేజ్ 2ని ఫిల్అప్ చేయవసరం లేదు. అయితే ఈ స్టేజ్ 2ని ఎలా ఫిల్అప్ చేయాలి బై స్టెప్ అనేది నేను వీడియో క్లియర్గా చేయడం జరిగింది. ఆ వీడియో చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈవెంట్స్ అనేవి ఎప్పుడంటే ఈవెంట్స్ డిసెంబర్ లాస్ట్ వీక్లో ఉంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా డిసెంబర్ లాస్ట్ వీక్లోనే ఈవెంట్స్ ఉంటాయని మీరు ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తుండండి. ఈ కోర్టు కేసు అప్డేట్స్ అనేవి గవర్నమెంట్ చూసుకుంటుంది. ఖచ్చితంగా మీకు ఏదో ఒక త్వరలోనే ఒక అప్డేట్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా మీరు ఈవెంట్స్ డిసెంబర్ లాస్ట్ వీక్లో ఉన్నాయని ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. తర్వాత మిస్లీనియస్ స్టేజ్ 3కి చాలామంది రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయాం సార్, ఇప్పుడు మేము అప్లై చేయాలా అని అడుగుతున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా అంటే మీరు అక్కడ ఏపీఎస్ఎల్ఆర్బి సైట్లోనే మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. ఓన్లీ ఆఫీస్ అవర్స్లో కాల్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఆర్డర్ అంటే మధ్యంతర ఉత్తర్వులు అంటే ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ముందు అంటే వెంటనే ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటే దానికి అలౌ చేసేదే ఈ మధ్యంతర ఉత్తర్వులు. ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు. నెక్స్ట్ నోటిఫికేషన్. అయితే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతే
ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు అండి? 6,100 పోస్టులు అండి. ఈ 6,100 పోస్టులు ఈ నోటిఫికేషన్ క్లియర్ అయిపోతే నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్ ఏంటంటే 20,000 ఉన్నాయండి. 20,000 పోలీసు కానిస్టేబుల్ అదే మొత్తం పోలీసుల నోటిఫికేషన్ అనేది 20,000 ఉందండి. ఈ ఫిగర్ అనేది ఈ నెంబర్ అనేది మనకి హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే 20,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడైతే 6,100 పోస్టులు. ఈ 6,100 పోస్టులకి క్లియర్గా ఈ కోర్టు కేసు అంతా క్లియర్ అయిపోయి ఈవెంట్స్ అన్ని క్లియర్ అయిపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ 20,000 పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 20,000 నోటిఫికేషన్ రాబోయే రోజుల్లో పూర్తి చేస్తారంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఈ 6,100 కానిస్టేబుల్ పోస్టులు అనేవి అందరికీ 6,100 పోస్టులు ఫిలప్ జరగకపోతే ఈ నోటిఫికేషన్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలియజేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.